రోజు నా పక్కలకి రా అనేది అవసరం లేదు. మీకు అదే అవసరం అన్నట్టు చెప్తున్నారా? నాకు అవసరం లేదు అది మేడం. ఇంతవరకు నీళ్ళు అయింది 2 రోజులు రాలే, అట్లా కూడా భరించుకొని ఉంటున్నా నేను. అవసరం లేదా చిన్నతనంగా రోజు తెచ్చుకున్నావు ఊక కనీసం పలకరించినా కూడా సంతోషం నాకు. రోజు ఇంటికి వచ్చి తల్లి తండ్రి లేరు మేడం నాకు కూడా. తల్లిదండ్రులు లేరా? మంచోళ్ళ చనిపోయినరు. అట్లాంటి తల్లి ఉంటే నేను ఉండకుంటే కూడా ఇంతవరకు అయినతోనే వెళ్ళిపోతుంటా. దెబ్బలు తాళలేక మొత్తం ఇక్కడ ఇంట్లోకి పిలుచుకుంటది కొడుకుని, ఏమో చెప్తుంది, వస్తాడు కొడతాడు. ఏం కట్టెలు ఇటుకలు అన్ని ఇస్తారు మేడం. నీకు సాటుగా కూడా అక్కడ పోయి చూపిస్తాయి దెబ్బలు. నేను అడుక్కొని తింటా కానీ ఇట్లాంటి శిక్షలు వద్దు. అప్పుడు చనిపోయిన నాయమ్మ కూడా చాలా మంచిదంట. అంత మంచిదాన్ని అడవిలో ఏం శిక్ష అనుభవించి వేసిండ్రేమి. చాలా దేవతలాంటి ఆడదానే చంపినరు. నిన్న ముందు పండిస్తారంటారు ఊళ్ళో జనం. అంటే ఆవిడ మామూలుగా ఒంట్లో బాగోకుండా చనిపోయింది. ఎలా చనిపోయింది ఏమ్మా? తప్పు ఆమెకు అడగాల అని మీరు నాతో చెప్పకూడదు కదా. వేరే పంచాయతీ ఉన్నా మేడం. పంచాయతీ ఉంటే అప్పుడు ఊరేలా కొట్టింది మమ్మల్ని. మా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మమ్మల్ని అందరూ సర్పంచ్ వాళ్ళు ఉండి ఏం వద్దులే 4-5 రోజులు అడిమినే ఉండండి అని పెట్టింది. అప్పుడు కరెంటు గిరంట లేదు, ఇబ్బంది. అడిగినా మాకు దీపం పెట్టుకుంటూ ఉండాలి అంటే అట్లా 7 సంవత్సరాలు నువ్వు అడిగిన. అయితే నేను రావడం 9కి అట్లా వచ్చిన ఆత్మకూరికి వెళ్ళి. కూలి పోయి వచ్చిండ్రు, తిన్నారు. నేను వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చింది, అన్నం పెట్టింది. నాకేమొద్దు తినొచ్చిన. ఆడ అయ్యలు ఇంటికాడ తినొచ్చిన. నాకేమొద్దులే అన్న. అదే అన్నం మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మ తిన్నది. తిన్నాక అప్పుడు ఈ పిల్లాడు ఎంత 5 నెలలు 6 నెలలు అంతే. ఇంకా ఇట్లా మంచం వేసుకుని ఆయన పండుకున్నది మంచం మీద, ఆయన కాళ్ళ కాడ మంచం కింద నేను పండుకున్నా. కింద పండుకున్న ఒక 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత పెద్ద బాబుని వలకరించింది మహేష్ అన్నది. లేసుకుంటున్నాక మళ్ళీ మహేష్ అని ఏంది పొడి లే పిల్లని వాళ్ళు ఎందుకు అని అడిగిన. పలకపోతే ఒక కొట్టిన, ఏమంటలేవు అని. అబ్బా అన్నది. అబ్బా అంటే నేను కథనం ఉన్న మనసులో గుండె వాళ్ళ కొడితే ఏందచ్చి పిలిస్తే పలకవు కదా అన్న అనుకుంటున్నాగానే మా అమ్మ లేచి చేంద్ర అని. అప్పటికే సెమటోలు వచ్చిపోయినాయి. లేచి ఇంకా కూర్చున్నాయి. బయటికి వచ్చి కూర్చున్న కట్ట మీద. ఏంది పొడి అంటే నోరు రాలే అని ఇట్లా అనుకుంటున్నా. మా అమ్మ బండి కట్టాలి. బండి కట్టుకొని ఎక్కించుకొని పోయే వరకు సగం దూరం పోయినాం. నేను తొందరగా ఊర్లోకి పోయి ఆటో తీసుకొని వచ్చిన. ఆటోలో ఎక్కించుకున్నా, ఎత్తుకొని ఆటోలో కూర్చున్నా. పోయి సర్కారు హాస్పిటల్ ఇట్లా కాలు పెట్టినాం. కరెంట్ పోయింది. ఇంకా ఫుల్ వర్షం వచ్చినాక చూసి డాక్టర్ లేదు సార్ పానం పోయింది. సరే మరి ఇప్పుడు ఎట్లాంటివి అంటే తీసుకుపోండి అన్నాడు. తీసుకుపోతాం మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తాం అంటే సరే మీ ఇష్టం, చేయమని చేస్తా, తీసుకుపోతాం అంటే తీసుకుపోండి సార్ అన్నాడు. అయితే ఇంకా డాక్టర్ ఉండి ఏమంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తుంటారు, పోస్ట్ మార్టం చేసి గబ్బులు ఇద్దే గలీజ్ ఉంటుంది, తీసుకుపోండి. ఇంకా అంతనే తీసుకొని వచ్చాను. మీ ఆవిడకి ఒంట్లో బాగోకుండా ఆవిడకి ఏదో అయ్యి ఆ రాత్రి హార్ట్ అటాక్ ఎట్లాంటి ఏదో వచ్చి మొత్తానికి చనిపోయారు. అంతేగాని మీకు ఆవిడకి ఎప్పుడు ఎన్నేళ్ళు కలిసి కాపురం చేశారు? 9 సంవత్సరాలు. 5 ఏళ్లతో ఏమైనా ముట్టుకున్నాను. దేవత నాకు ఇప్పటికున్నా మంచిది పోయి దయాన్ని తెచ్చుకున్నాను. ఆవిడ చాలా మంచి ఆవిడ, చాలా బాగా చూసుకుంది, చాలా దేవత. నాయనది అన్నారు, ఆవిడది అన్నారు. ఊళ్ళో వాళ్ళందరూ చాలా మంచిగానే చెప్తారు, మీరు వచ్చి అడగండి అని వాళ్ళు అంటున్నారు. నువ్వేమో ఊళ్ళో వాళ్ళు మొదటి భార్యని వాళ్ళు సరిగ్గా చూడలేదని చెప్తున్నారు. ఎలాగా మీరు మీ మనసాక్షికి ద్రోహం చేయకుండా కరెక్ట్గా చెప్పండి. దేవుడు నాకు ఎట్లన్నా పెట్టుకోక మేడం. కానీ మొత్తం ఊర్లో అయితే వాళ్ళు ఎదురుగా అన్నారు మాట. భార్య వాళ్ళే చంపేశారు. వాళ్ళ నోర్లు చూస్తే భయపడతారు. ఇప్పుడు ఆవిడ చావుకు కూడా మెయిన్ కారణం మీ భర్త అంటారా మీ అత్తగారు అంటారు? మా అత్తగారి, మా భర్త లేదు. మీ ఉద్దేశం మీ అత్తగారు గనక లేకపోతే, మీ అత్తగారు మంచిగా ఉంటే మీకు అసలు గొడవలు రావా? రావు. మీరు కలిసి ఉంటారా? దవ్వుంటే కలిసి కాదు, మంచిగా ఉంటాం. మీ అత్తగారిని అసలు మీతో సంబంధం లేకుండా మేము మాట్లాడాం అనుకోండి, అప్పుడు మరి ఆ 3 పిల్లల్ని, మీ పిల్లల్ని, మీ భర్తని మీరు మంచిగా చూసుకుంటాం మేడం. చూసుకుంటాం. మీ పిల్లలకి ఆ పిల్లలకి తేడా లేకుండా మీరు చూసుకుంటాం మేడం. మీరు వాళ్ళ జీవితంలో రాకుండా మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పకుండా ఉంటే, నేను 5 పిల్లల్ని, నా భర్తని బాగా చూసుకుంటా, నేను పనులు చేసుకుంటా, నేను ఇంటి పని చేసుకుంటా, బయట పని చేస్తా, నా పిల్లల్ని చూసుకుంటా, నా భర్తని చూసుకుంటా, నన్ను హింసిస్తున్నది వీళ్ళ అంటుంది. 4 కొడుకులు ఉన్నారు కదా, అమ్మకి నేను అవసరం లేను కదా, నా కొడుకుతోనన్నా బతుకుతా. ఓకే, నీవు నీ పిల్లలు నీ మొగుడు మంచిగా ఓకే, నువ్వు బాగా చెప్తున్నావు, బాగుంది. ఇప్పుడు నేను ఉండండి, ఆమె కరెక్ట్ చెప్తున్నా, మంచిదే, నాకు మంచిది కావాలి. కరెక్ట్.
ఆవిడ చాలా క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే మీరు బాగుంటే, మీరు పిల్లల్ని బాగా చూసుకుంటే వాళ్ళు రాము అంటున్నారు. మరి మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లు కేసులను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇద్దరు మర్దులు, ఒకటి ఆరలు ఒక ఆరలు రాదు. ఆయమ్మ కొత్త ఆయమ్మ. ఆయమ్మ సంసారం ఆయమ్మ చూసుకుంటది. ఆయమ్మ ఒకరు జోలు రాదు, ఒకరు అనదు. ఒక తోడుకోళ్ళు, ఇద్దరు మరుదులు.